టాలీవుడ్ లో వరుసగా హిట్స్ కొడుతున్న బాలకృష్ణ గోపీచంద్ మల్లేనితో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. అఖండ 2 తర్వాత బాలయ్య గోపీచంద్ మల్లేని కాంబినేషన్ లో మరో సినిమాకి రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అవ్వడంతో బాలయ్య మరో ఆఫర్ ఇచ్చారు. ఇక గోపీచంద్ ఇటీవల బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో తెరకెక్కించిన జాట్ కూడా మంచి హిట్ అయింది. దీంతో గోపీచంద్ వెంటనే బాలయ్య సినిమా కోసం పనులు స్టార్ట్ చేశాడు. ఇప్పటికే తన స్టోరీని ఇమేజ్ కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి బాలయ్యకి కథ వినిపించగా బాలయ్య చిన్న చిన్న మార్పులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య పుట్టినరోజుకి అధికారికంగా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇటీవలే జాట్ చిత్రంతో డైరెక్టర్ గోపీచంద్ మల్లేని బాలీవుడ్ లోకి అడుగు పెడతాడు. నార్త్ ప్రేక్షకులని జాట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే గోపీచంద్ మల్లేని అటు జాట్ తో హిట్ అందుకున్నాడో లేదో అప్పుడే ఇటు బాలయ్య సినిమా పనులు మొదలు పెట్టేశారు. ఆల్రెడీ కథ సిద్ధంగా ఉండడంతో బాలయ్య ఇమేజ్ గా తగ్గట్టుగా వర్క్ పూర్తి చేశారట. ఇక జూన్ 8న ఈ చిత్రాన్ని ప్రారంభించాలని సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 3-4 నెలల్లోనే కంప్లీట్ చేసేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉంది. వీరసింహారెడ్డి కూడా సంక్రాంతికి విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాకి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మళ్ళీ అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు నిర్మాతలు. ఈసారి కథలో మరింత మాస్ మసాలా ఉండేలా స్క్రిప్ట్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. గోపీచంద్ మేకింగ్ స్పీడ్ అందరికీ తెలిసిందే. గత చిత్రాల్లో ఆయన వేస్ట్ టైం లేకుండా ప్రొఫెషన్ ఫినిష్ చేశారు. అఖండ 2 అవ్వగానే బాలయ్య గోపీచంద్ మల్లేని సినిమాకి డేట్లు కేటాయించనున్నారని తెలుస్తోంది. జూన్ 8న ప్రారంభోత్సవం జరిగిన ప్రధాన షూటింగ్ మాత్రం అక్టోబర్ నుంచి మొదలవుతోంది. ఇతర సినిమాల ప్రారంభానికి కూడా జూన్ నెల చాలా కీలకంగా మారింది. బాలయ్యకి మరో మాస్ హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో గోపీచంద్ ప్లాన్ చేసినట్లు సమాచారం. స్క్రీన్ ప్లే డైలాగ్స్ పరంగా కూడా సినిమాకి భారీగా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఫైనల్ గా చెప్పాలంటే బాలకృష్ణ ఇప్పుడు టైం వృధా చేయకుండా వరుసగా మాస్ సినిమాలు లైన్అప్ తో బిజీగా ముందుకు సాగుతూ ఉన్నారు. మరి NBK 111 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.